దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులు విశ్వాసులు, పరిశుద్ధ పునరుద్ధాన దినములో మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటల ద్వారా జీవితములను మరి నిర్మించుకోవాలని, ఆదరణ పొందాలని, ఆశీర్వాదములతో మరి ఈ కఠినకరమైన పరిస్థితులను మరి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవడానికి ప్రియులు దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి వారందరికీ కూడా ప్రభువు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ పునరుద్ధాన దినంలో దేవుని యొక్క వాక్యము ఈరోజు సిద్ధపరచబడినటువంటి రీతిలో ఈ విధంగా సెలవు ఇవ్వబడుతోంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో ఈ విధంగా కనబడుతోంది. గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి నడిపించబడదాం. కృప కలిగిన తండ్రి, మా యేసయ్య, పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన దినములో నీ వాక్యము చేత ప్రభా మీరు మాట్లాడడానికి దీనదాసుడునైన నన్ను ప్రభా అభిషేకించి నీ సన్నిధిలో ప్రభా నిలవబెట్టినందుకే వందనాలు ప్రభా. దేవా, నీ ఆంతర్యమును, నీ అంతరంగమును, అయా నీ ఆత్మ ప్రబోధపు మాటలను నా ముఖాంతరము నుండి బయలుపరుస్తుండగా జీవము కలిగినటువంటి మాటలు అయా మా అందరిలో ప్రభా జీవ కార్యములను, అయా ఉజ్జీవ కార్యములను, అయా బలము కలిగినటువంటి కార్యములను చేయనట్లు ఈ వాక్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా, దీనదాసుడును బలపరచండి. నీ శిలువ జ్ఞానము నాలో ఉంచి నాయన నా ముఖాంతరము నుండి బయలుపరచండి. దేవా, వినువారందరిలో కూడా నీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీదు జీవం పొందుకుని జీవితాలను కట్టుకునే కృప దయచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతుంది. గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను అంటే ప్రియులారా గమనించండి, మనము క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించేటువంటి క్రీస్తు శిష్యులుగా మనకంటూ ఒక గురి ఉండాలి. ఒక గురితో కూడినటువంటి ప్రయాణమును మనం కొనసాగించాలి. ఒక లక్ష్యమును నిర్ధారించబడినటువంటి రీతిలో ఆ లక్ష్యమును మనము చేరుకోవడానికి మన పరుగు కొనసాగించగలగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లాక్డౌన్ సందర్భంలో మరి ప్రతి వ్యవస్థ, వ్యాపారం అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, మరి పరిచర్యలు అవనివ్వండి, సంఘాలు అవనివ్వండి, మరి ప్రతిదీ కూడా మరి నిర్బంధించబడినటువంటి నిబంధనలో మరి ఎటు పాలుపోని పరిస్థితులలో దుర్భిక్షకరమైనటువంటి రోజులను ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రియులారా, మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరి ప్రజలందరూ కూడా శిరస వహించి ఈ నిబంధనలు పాటించి ఈ కరోనా ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కంటే కూడా మరి ఆర్థిక మాంద్యము ద్వారా వచ్చే ఇబ్బందులను ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ కష్టకాలంలో, ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క వాక్యము ఈ రోజున నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది ఏమిటంటే, గురి యొద్దకే మనము పరిగెత్తుచూ ఉన్నాం. గురి యొద్దకే మనము పరిగెత్తుచున్నాం. గురి యొద్దకే మనము పరిగెత్తుచూ ఉన్నాం అనే మాటని చూస్తే ఇంతకు ముందే మన ప్రయాణం ప్రారంభించబడింది. క్రీస్తులో మన పరుగు, ఒక క్రైస్తవుడిగా మన పరుగు ప్రారంభించబడింది. క్రీస్తుని వెంబడించి అని శిష్యుడిగా మన యొక్క పరుగు ఆల్రెడీ ప్రారంభించబడింది. అంతేకాదు, గురి యొద్దకే అంటూ ఉన్నారు. అంటే ఏమిటంటే గురి నిర్ధారించబడింది. గురి ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం. లక్ష్యమును ప్రియులారా మనము నిర్ధారించుకుని ఉన్నాం. ఈ గురి యొద్దకు మనం చేరాలని మన యొక్క పరుగును మనం ఎప్పుడో ప్రారంభించి ఉన్నాం. ఈ పరుగు ప్రారంభించబడింది, ఈ పరుగు కొనసాగుతోంది. అయితే గురి మనం ఇంకా చేరుకోలేదు. గురి యొద్దకే మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, గురి యొద్దకే మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ వాక్యంలో మరొక మాట కనబడుతుంది. గురి యొద్దకి మనం వెళ్ళడానికి మనం పరుగును ప్రారంభించామంటే ఆల్రెడీ మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం, ఆల్రెడీ మనం ఒక నిబంధన తీసుకుని ఉన్నాం. ఒక నిబంధనకు లోబడి ప్రియులారా ఒక నిర్ణయానికి వచ్చి ఈ పరుగును మనం ప్రారంభించి ఉన్నాం. ఈ గురి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరుగు ప్రారంభిస్తున్నప్పుడు ఎన్నెన్నో ప్రతికూలతలు ఎదురవుతుంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రియులారా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ పరుగు కొనసాగిస్తున్నప్పుడు మనము నీరసించిపోవడానికి అవకాశం ఉంది. మనం ఈ పరుగు కొనసాగిస్తున్నప్పుడు మనం బలహీనపడడానికి అవకాశం ఉంది. అపవాది లేదా విరోధి మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. మన సత్తువ హరించుకోవడానికి అవకాశం ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యం ఈ రోజున నీతో నాతో దేవుని యొక్క మాటగా పంచుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మాటగా నీతో మరి ఈ సహవాసముతో, ఈ లైవ్ సహవాసముతో ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరికీ ఈ మాటను దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించండి. ప్రయాణము కొనసాగించబడింది, అయితే అవాంతరాలు అనేకం వస్తూ ఉంటాయి. ప్రియులరా గమనించినట్లయితే పౌలు అంటాడు, సమయమనక అసమయమనక ప్రయాసపడండి అంటాడు. సమయమనక అసమయమనక ప్రయాసపడండి అంటాడు గురి యొద్దకు చేరడానికి. ప్రియులరా మనకి సమయం ఇవ్వబడినప్పుడే సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మనకి అన్నీ అనుకూలించబడినప్పుడే ప్రియులరా గురి యొద్దకు పరిగెత్తడంలో అలసిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి రావడానికి అలక్ష్యం చూపిస్తుంటాం. ప్రియులరా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యము వినడానికి బదులు ప్రియులరా మన చుట్టూ ఏమి జరుగుతున్నాయో వాటి మీద మనసు పెడుతూ ఉంటాం. సమయం ఉన్నప్పుడే సరైనటువంటి ప్రయాస మనం కలిగి ఉండం. మరి అలాంటి మనకి ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు, ఇలాంటి నిర్బంధ కాలం వచ్చినప్పుడు, ఇలాంటి క్షామకాలం వచ్చినప్పుడు ఇంకెంత మనం ప్రయాసపడగలం? ప్రియులరా గమనించండి, సమయము అసమయము. ప్రియులరా సమయము అసమయము, మరి మనకి ఈ సమయము ఎప్పుడు ఇవ్వబడుతుందో అసమయం ఎప్పుడు ఇవ్వబడుతుందో మనకి తెలియదు. ప్రియులరా నిమిష మాత్రంలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఏలియా ప్రాణభయము చేత ఒక స్త్రీ చెప్పినటువంటి హెచ్చరిక మాటను బట్టి, ఒక స్త్రీ ఏలియాకు పంపించినటువంటి హెచ్చరిక సమాచారాన్ని బట్టి ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై పారిపోతూ ఉన్నాడు. ప్రియులరా అదే ఏలియా మరి ప్రకటించిన వాడిగా ఉన్నాడు, వర్షమును ఆపిన వాడిగా ఉన్నాడు. అదే ఏలియా వర్షమును మరలా కురిపించిన వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అంతటి దైవావేశము కలిగిన ఆత్మబలము కలిగినటువంటి ఏలియా ఈ రోజున ఓ చిన్నపాటి ఆ స్త్రీ మాటకు భయపడి, హెచ్చరిక మాటకు భయపడి, నిన్ను రేపు ఈ దినము పాటికి, ఈ సమయం పాటికి నిన్ను అంతమొందిస్తాను అన్నటువంటి ఆ సాధారణ సామాన్య స్త్రీ యొక్క మాటకు బెదిరిపోయి ఏలియా పరిగెడుతున్నాడు. ప్రియులరా పరిగెట్టి ఆ వృక్షము కిందకి చేరుకున్నాడు. ప్రియులరా గమనించండి, తన దాసుడిని కొంత దూరంలో పెట్టి తన అరణ్యంలో పడకపోయాడు. బదరి వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, మనము కూడా ఈ వైరస్ లాంటి విపత్తులు వస్తున్నప్పుడు అనేకమైనటువంటి హెచ్చరికలు మనము టీవీ వార్తల ద్వారా, పేపర్ల ద్వారా, మరి సోషల్ మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి హెచ్చరికలు మనం చూస్తున్నప్పుడు మనం భీతిల్లిపోతున్నాం. ప్రాణమును బట్టి భయం చెందుతున్నాం. మరణాపేక్ష కలిగిన వారమై పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చుంటున్నాం. బదరీ వృక్షం కింద ప్రియులరా గమనించండి, బదరీ వృక్షం కింద కూర్చున్నటువంటి పరిస్థితి. మనం కూడా ప్రియులరా ప్రాణాపేక్ష, మరణాపేక్ష కలిగిన వారంగా చాలా సందర్భాల్లో జీవిస్తుంటాం. ఇది అపవాది మనలో ప్రవేశపెట్టేటటువంటి ఒక విధమైనటువంటి నీరసం, అపవాది మనలో ప్రవేశింపచేసేటటువంటి ఒక విధమైనటువంటి బలహీనత, అపవాది మనలో ప్రవేశింపచేసేటటువంటి ఒక విధమైనటువంటి నిర్జీవపు స్థితి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున దేవునికి వాక్యం వింటున్నటువంటి నీవు ఆ వృక్షము కింద నుండి కూర్చున్నటువంటి ఏలియాని దేవుడు అంటున్నాడు, లే, భోజనం చేసి నీకు శక్తిగా మించినటువంటి ప్రయాణము ముందుంది,
కొనసాగించు అంటున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది, కొనసాగించు అంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, లేవండి. ఇంచుమించుగా 2 నెలలు మీ గృహాలలో మీరు నిర్బంధించబడి ఉన్నారు. అనేక మంది ఉద్యోగస్తులు నిర్బంధించబడి ఉన్నారు. వ్యాపారస్తులు వారి వ్యాపార సంస్థలను మూసివేసుకుని నిర్బంధించబడి ఉన్నారు. పరిస్థితులు అనుకూలించబడటం లేదు. మరణాపేక్ష కలిగినటువంటి పరిస్థితుల మధ్యన దేని ద్వారా మనకి మరణము సంక్రమిస్తుందో, ఏ మాధ్యమం ద్వారా, ఏ వస్తువు ద్వారా, ఏ వ్యక్తి ద్వారా ఈ వైరస్ మనకు సోకుతుందో అని అనేక మంది తల్లడిల్లిపోయి భయోందోళన మధ్యన బ్రతికారు. ప్రియులరా, లేవండి ప్రియులరా, లేచి శక్తికి మంచిన ప్రయాణము మీ ముందు సిద్ధపరచబడి ఉంది. గురి కలిగినటువంటి ప్రయాణము, లక్ష్యము ఏర్పరచబడినటువంటి ప్రయాణము మన ముందు సిద్ధపరచబడి ఉంది. మనం మధ్యలోనే ఆపేసినటువంటి ప్రయాణము మరలా తిరిగి కొనసాగించాలి. మధ్యలోనే ఆపేసినటువంటి ప్రయాణం తిరిగి కొనసాగించాలి. ప్రియ సహోదరుడు సహోదరి, గురి వద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నాను అంటున్నాడు. అయితే ప్రియ సహోదరుడు సహోదరి, పౌలు గురి వద్దకు పరిగెడుతున్నప్పుడు ఆ యొక్క గురి ఏమిటో స్పష్టంగా తన మాటలు చెప్తున్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము పొందాలనేది పౌలు యొక్క గురి అయి ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతటి మరి మందిరాలు మూసివేయబడి, ప్రార్థనా స్థలాలు మూసివేయబడి, ఎవరికి అనుమతి లేనటువంటి ఈ నిర్బంధ కాలంలో దేవుని యొక్క సేవకులుగా మేము ఇంకా పని చేయగలుగుతున్నామంటే దేవుని యొక్క కృపను బట్టి ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించుకుని ప్రతి గృహమును ఒక ఆరాధన స్థలంగా మార్చి, ప్రతి ఇంటిని ఒక ప్రార్థన స్థలంగా మార్చి, ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా ఇంతవరకు మన మొబైల్స్ని, ఇంతవరకు మనకున్నటువంటి సెల్ ఫోన్స్ని, ఈ స్మార్ట్ ఫోన్స్ని రకరకాలైనటువంటి అవసరాలకు వాడుకున్నాం. పనికిరానివన్నింటినీ చూడడానికి వాడుకున్నాం. చాలామంది దానిని దుర్వినియోగపరుచుకుంటూ బ్రతికారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సదుపాయాన్ని, ఈ టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే సమయం ఇది. దేవుడి జ్ఞానము మనకి ఎందుకు ఇచ్చాడు? ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి ఇది సమయం సహోదరుడా సహోదరి, ఇది సమయం. ఈ నరులు ఏమైనా చేయగలరు అని దేవుడైనటువంటి యెహోవా ఆ మైదానంలో గోడ కడుతున్నటువంటి ప్రజలను చూసి దేవుడు అంటున్నాడు, నరులు ఏమైనా చేయగలరు. అవును ప్రియులారా, మనం ఏమైనా చేయగలమనేటువంటి నమ్మకం దేవునికి ఉంది. కానీ నీకు నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, మనకున్నటువంటి ఈ జ్ఞానాన్ని అవసరమైన వాటికి ఉపయోగించుకోకుండా వ్యర్థమైనవి చూడడానికి, వ్యర్థమైన వాటిని చేయడానికి, వాటిని జరిగించడానికి, వీటిని జరిగించడానికి వాడుతుంటాం. ఇప్పటికైనా ఈ కష్టకాలంలో దేవుని యొక్క మాటలు తన దాసులను ఆయన నిలబెడుతూ ఈ మాధ్యమాల ద్వారా బయలుపరుస్తూ ఉండగా నీ ముందుంచబడినటువంటి గురి నమ్మకంగా పరిగెట్టడానికి, నీకు ముందుంచబడినటువంటి పరుగును నమ్మకంగా పరిగెట్టడానికి లే సహోదరుడా సహోదరి, బలము తెచ్చుకుని లే. శక్తికి మించినటువంటి ప్రయాణము నీ ముందు ఉన్నది. పౌలైతే ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి బహుమానం పొందాలని ప్రయాసపడుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానం పొందాలి. అది కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు ఏమిటంటే అక్షయ కిరీటం. క్షయ కిరీటం కాదు, అక్షయ కిరీటం అంటే ఎంత మాత్రము కూడా క్షయము కాకుండా నిరంతరము నిలిచిపోయేటటువంటి కిరీటం. అదే ఆ బహుమానం నేను స్వతంత్రించుకోవాలని పరిగెడుతున్నాను. ఎంత గొప్ప నిర్ణయం అండి, ఎంత గొప్ప నిబంధన అండి. కష్టమైన శ్రమైన బాధపడకుండా, కష్టమైన శ్రమైన పరిగెట్టే పరిస్థితే పౌలు కలిగి ఉన్నాడు. అందుకే తన శ్రమలను, క్రీస్తునందు తన శ్రమలను అతిశయంగా చెప్పగలిగాడు. క్రీస్తునందు తన శ్రమలను, ఆయన అనుభవించినటువంటి, పౌలు అనుభవించినటువంటి కష్టములను, ప్రయాసపడినటువంటి ప్రయాసను అతిశయంగా చెప్పగలిగాడు. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా నీవు, ఒక క్రైస్తవురాలుగా నీవు, క్రీస్తు సేవకుడిగా, క్రీస్తు పనివాడిగా
నీ అనుభవాల్ని, నీ శ్రమలను, నీ కష్టములను ఒక అతిశయముగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆలోచన చేయి. చిన్నపాటి వాటికి తల్లడిల్లిపోతుంటా, కొద్దిపాటి దానికి నీరసించిపోతుంటా. ప్రియా సహోదరుడా, సహోదరి, నిన్ను ఉన్నతమైనటువంటి పిలుపులో ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానం నీకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. ఈ ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానము నువ్వు స్వతంత్రించుకోవడంలో నీకు 2 నియమాల్ని పౌలు పాటించమని చెప్తున్నాడు. నియమం ప్రకారం నువ్వు పోరాటం చేయకపోతే, నియమం ప్రకారం నువ్వు పరిగెట్టకపోతే, నియమం ప్రకారం నువ్వు చేయలేకపోతే, యుద్ధము చేయలేకపోతే, యుద్ధంలో నువ్వు ఎలా గెలవగలుగుతావు? ప్రతి పోరాటానికి ఒక నియమం ఉంటుంది. సహోదరుడా, సహోదరి, పరుగు పందెమునకు ఒక నియమం ఉంటుంది. యుద్ధము చేయడానికి ఒక నియమం ఉంటుంది. నీ జీవన పోరాటానికి ఒక నియమము, నిబంధన ఉంటుంది. నువ్వు ఈ నియమాన్ని కొనసాగించలేకపోతే ఎలాగ నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు? నువ్వు పరిగెడుతున్నప్పుడు నీతో పాటు అనేక మంది పరిగెడుతుంటారు. చాలామంది పరిగెడతారు. పౌలు అదే మాట చెప్తున్నాడు. అనేక మంది ఈ పరుగు పందెంలో ఆ కిరీటమును స్వతంత్రించుకోవడానికి పరుగు పెడుతూ ఉంటారు. అయితే ఒక్కరికి మాత్రమే అది ఇవ్వబడుతుందని, ఎవరైతే నియమం ప్రకారమో, ఎవరైతే క్రమము ప్రకారమో, నిర్ధారించబడినటువంటి సమయంలో నియమించబడినటువంటి నియమానికి తగినట్టుగా ఎవరైతే పరిగెట్టి అందరికంటే ముందుగా దాన్ని చేరుకుంటారో వారు అక్షయ కిరీటంను స్వతంత్రించుకుంటారు. ఒక్కరికి ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, వారైతే అన్ని జనాంగం అయితే క్షయమైనటువంటి కిరీటం కోసం పరిగెడతారు, మనమైతే అక్షయ కిరీటం కోసం పరిగెడుతున్నాం అంటాడు. ప్రియులరా, గమనించండి. నేను గురి లేని వాని వల్ల పరిగెట్టువాడను కాను అంటాడు. గురి లేని వాని వల్ల పరిగెట్టువాడను కాను అంటాడు. అంటే తన పరిగెట్టే పరుగుకి ఒక గురి ఉంది, తను చేసే పనికి ఒక లక్ష్యం ఉంది, తాను చేసే ప్రతి ప్రయాసకు ఒక అర్థం ఉంది. సహోదరుడా, సహోదరి, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పనివారంగా మేము పడే ప్రతి ప్రయాసకు ఒక గురి ఉంది. ప్రతి కష్టమునకు ఒక లక్ష్యం ఉంది. ప్రతి పని వెనకాల ఒక ఉన్నతమైనటువంటి పిలుపులకు తగిన బహుమానం పొందుకోవాలన్నటువంటి ఆకాంక్ష మాలో ఉంది. అందుకే కష్టమైన, శ్రమైన, వేదనైన, అవమానాలైనా, నిందలైనా, వెకిరించేవారున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రయాసపడుతున్నాం ప్రియ సహోదరుడా, సహోదరి. ఆలోచన చేద్దాం. ఈరోజున దేవునికి వాక్యము మాట్లాడుతోంది. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఆ గురి యొద్దకు పరిగెట్టేటప్పుడు 2 నియమాల్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. 13వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. అయితే ఒకటి చేస్తున్నాను. ఏంటి ఆ నియమం? ఒకే ఒక నియమాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రియా సహోదరుడా, సహోదరి, ఒకే ఒక నియమాన్ని నేను కలిగి ఉన్నాను అంటున్నాడు పౌలు. ఏంటి? ఒకటి నేను చేయించున్నాను అంటున్నాడు. ఏంటి అది అంటే, వెనుకున్న వాటిని మరిచి. ప్రియా సహోదరుడా, సహోదరి, చక్కటి మాట. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. నేను ఒకటి చేయించున్నాను. ఏంటి? వెనుకున్న వాటిని నేను మర్చిపోయాను. వెనుక జరిగినటువంటి సంభవాలను నేను మర్చిపోయాను. ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఈ 2 చాలా బేసిక్ ఎలిమెంట్స్గా పౌలు ఎంచుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ పరిగెడుతున్నప్పుడు, నీ లక్ష్యమును చేరడానికి, నీ గురిని చేరడానికి, నీ పరుగును తుదుముట్టించడానికి పరిగెడుతున్నప్పుడు, ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానము స్వతంత్రించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు ఈ 2 నియమాలని నువ్వు కొనసాగించాలి. 1, వెనుకున్న వాటిని మరిచిపోవాలి. 2, ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. ప్రియా సహోదరుడా, సహోదరి, యేసోపు కాలంలో చూస్తే యేసోపు అంటున్నాడు, ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనంలో అంటాడు. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనంలో చెప్తాడు. అప్పుడు యేసోపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారు అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాను. తర్వాత
అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ప్రియులారా గమనించండి, యోసేపు మొదటి కుమారుడికి పేరు పెట్టాడు మనష్షే అని. మనష్షే అనగా దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ మరిచిపోనట్లు చేశాడు. ఎస్ ప్రియులారా, యోసేపు తన ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానమును స్వతంత్రించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఐగుప్తు దేశములో మరి ఆ ఉన్నతమైనటువంటి స్థానమును స్వతంత్రించుకోవడానికి యోసేపు నడిపించబడుతున్నప్పుడు తనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలు, తనకు ఎదురవుతున్నటువంటి కష్టములు, తను అనుభవిస్తున్నటువంటి జైలు జీవితం, ప్రియులారా గమనించినట్లయితే ఎంత కష్టమండి. తన ఇంటి వారు, తన అన్నలు అనుకున్న వారే తనని హతమార్చాలని చూశారు. తాను అన్నలు అనుకున్న వారే, తన సొంత మనుషులు అనుకున్న వారే, తన ఇంటి వారు అనుకున్న వారే యోసేపుని మరి హతమార్చాలనుకున్నారు, చంపాలని చూశారు, అమ్మివేయాలనుకుని చూశారు. ప్రియులారా వారి యొక్క గృహం నుండి యోసేపుని దూరం చేయాలని చూశారు. తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టం. తండ్రి ఇష్టమును కూడా వారు గౌరవించలేకపోయారు. ప్రియ సహోదరుడా సహోదరి, తండ్రి ఇష్టమును కూడా వారు గౌరవించలేకపోయారు. వారికి లేనటువంటి ఆధిక్యత ఇతనికి ఎలాగా, వీడికి ఎలాగా, మనకంటే చిన్నవాడికి వీడికి ఎలాగా. ప్రియులారా అన్నదమ్ముల్లో కూడా ఇలాంటి స్వభావాలు కనబడుతూ ఉంటాయి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా కనబడుతూ ఉంటాయి. నాకు లేనటువంటి ఆధిక్యత నా తమ్ముడికి ఎందుకు అనేటువంటి ఒక విధమైనటువంటి అసూయ భావాజాలాలు మన కుటుంబాల్లో కనబడుతూ ఉంటాయి, క్రైస్తవ కుటుంబాలలో కనబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ ఇంట్లో ఉంటే కనుక ఈ రోజున ఆలోచన చేయి. మన క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ సహోదరుడా సహోదరి, యోసేపు వీటన్నిటినీ మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడండి. దేని స్తోత్రం. ప్రియులారా అవన్నీ మర్చిపోగలిగితేనే యోసేపు ముందుకు నడవగలిగాడు. అవన్నిటిని మర్చిపోయినప్పుడే యోసేపు ఆ బహుమానాన్ని స్వతంత్రించుకోవడానికి పరిగెత్తగలిగాడు. అవన్నీ మర్చిపోగలిగినప్పుడే తన యొక్క ఆలోచనలకు పదును పెట్టగలిగాడు. ఆ కళ యొక్క భావాలు చెప్పగలుగుతూ వచ్చాడు. ప్రియులారా లేకపోతే ఏమవుతుందండి, వీటన్నిటినీ మనసులో పెట్టుకుంటే, వీటన్నిటినీ హృదయంలో పెట్టుకుంటే, వీటన్నిటినీ ప్రియులారా మనము తలంచుకుంటూ తలపోసుకుంటూ బాధపడుతూ ఉంటే కొత్త ఆలోచనలు రావు. ప్రార్థనలో మనము ఏకాగ్రత కలిగి ఉండలేం. ఆయన్ని ఆరాధించడంలో మనసు పెట్టలేం. వాక్యమును ధ్యానించటం యందు మనము మన యొక్క మనసుని క్రోడీకరించలేం. వెనకున్న వాటినే తలుచుకుంటూ జీవిస్తున్నప్పుడు ప్రియులారా చాలామంది ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మా అత్తగారు ఇలాగ నన్ను సాధించేసింది, లేదా మా మామయ్య గారు ఇలా సాధించారు, లేకపోతే నా యజమాని ఇలా సాధించాడు నన్ను, లేకపోతే మరొకటి పెట్టుకుని ప్రియులారా మనసు నిండా అవే పెట్టేసుకుని ప్రియులారా ముందున్న వాటిని మర్చిపోతుంటారు. ముందు ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానం ఉందన్న సంగతి మర్చిపోతారు. అంతకంటే మేలుకరమైనటువంటి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతారు. జరగబోవన్నీ కూడా మేలుకరమే, హానికరమైనవి కావు అన్నటువంటి దేవుని ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన కష్టములు కానీ, శ్రమలు కానీ, ఈ లాక్డౌన్ సమయం కానీ, మరొకటి కానీ ఏదేమైనా మర్చిపో. వెనుక ఉన్న వాటి అన్నిటినీ మర్చిపో. ఆ లగేజ్ తీసిపెట్టే పక్కన, అది నీకు లగేజ్గా ఉన్నంత కాలము, ఆ బరువు నీ భుజానికి తగిలించుకున్నంత కాలము, నీ నెత్తి మీద గంప పెట్టుకున్నంత కాలము నువ్వు పరిగెట్టలేవు సహోదరుడా సహోదరి. నీవు ఆ గంప నెత్తి మించి తీసివేసే. ఏది వెనుక ఉన్నటువంటి బాధల్ని, నీ మనసులో పెట్టుకున్నటువంటి స్థితిని, ఆ గంప అనేటువంటి స్థితిని తీసివేసి పక్కన పెట్టు. ఎంత తేలికగా ఉంటుందో. నీ భుజాలకు తగిలించుకున్నటువంటి లగేజ్ తీసివేసే. ఏది వెనక ఉన్నటువంటి బాధలన్నిటినీ తగిలించుకుని కుమిలిపోతూ ఉంటావు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించలేదని తల్లిదండ్రులను ప్రశ్నించేటటువంటి వారు ఎంతమంది లేరు? అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించుంటే ఈరోజు నేను మంచి ఉద్యోగం సంపాదించేవాడిని కదా అని తల్లిదండ్రులను ప్రశ్నించేవారు ఎంతమంది లేరు? ప్రియ సహోదరుడా సహోదరి, యోసేపు ప్రియులారా తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు. ఐగుప్తు దేశములో పరాయివాడిగా, తన అయిన వారంటే ఎవరు లేరు అక్కడ, తన సంబంధికులంటూ ఎవరు లేరు అక్కడ.
కేవలం తన యొక్క పాపరహితమైనటువంటి జీవితాన్ని, నిజాయితీ గల జీవితాన్ని బట్టి, నీతివంతమైన జీవితాన్ని బట్టి, జ్ఞానయుక్తమైనటువంటి జీవితాన్ని బట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకుంటూ నిర్మించుకుంటూ పరిగెడుతున్నాడు. ప్రియా సహోదరుడా సహోదరి, ఎవరు లేరు తన వారంటూ. చాలామంది అంటూ ఉంటారు ఏమిటంటే, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటారు. వారికి ఏంటి, వారు అక్కడ కులస్తులు అందరూ ఉన్నారు కాబట్టి వాడు అలాగే డెవలప్ అయ్యాడు, వాడిని ప్రోత్సహించేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాడు అభివృద్ధి చెందాడు అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం చాలాసార్లు ఇలాంటి మాటలు మన వారి మధ్యన కనబడుతూ ఉంటాయి. ప్రియులరా, యోసేపు ఊరు కాని ఊరిలో తాను ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో గోతులో నుంచి తీయబడ్డాడు. గోతులో నుంచి తీయబడ్డాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక బాధాకరమైన పరిస్థితులలో ప్రియురా అమ్మివేయబడ్డటువంటి యోసేపు, అమ్మివేయబడిన వాడు నిజానికి బానిసగా బ్రతకాలి, అమ్మివేయబడిన వాడు నిజానికి బానిసగా జీవించాలి. యోసేపు కూడా ఆ ఇంటిలో పని చేయడానికి పోయాడు. ఆ అధికారి ఇంటిలో పని చేస్తూనే బ్రతకాలనుకున్నాడు. అయితే యోసేపుకున్నటువంటి జ్ఞానంను బట్టి, యోసేపుకున్నటువంటి నీతిని బట్టి, యోసేపుకున్నటువంటి నిజాయితీని బట్టి ఆ అధికారి సర్వము అప్పగించాడు. ప్రియ సహోదరుడు సహోదరి, అధికారి ఆ యొక్క భార్య కూడా యోసేపు మీద మరి పాపపు చూపులతో చూస్తే దాని నుంచి కూడా తప్పించుకోవడానికి యోసేపు పారిపోతున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, గమనించండి, పారిపోతున్నాడు. జైల్లో పట్టుబడ్డాడు, ఖైదీగా నిర్బంధించబడ్డాడు. ఎవరు లేరు తనకు సహాయం చేయడానికి, ఎవరు లేరు తనకి ప్రోత్సహించడానికి, ఎవరు లేరు తన్ని విడుదల చేయడానికి, ఎవరు లేరు తన్ని యొక్క ఆపదల నుండి తప్పించడానికి. కానీ యోసేపుకు ఉన్నటువంటి ఒకే ఒక నమ్మకం, నా దేవుడు నన్ను తన వాగ్దానంలో నిలబెడతాడు. దేని స్తోత్రం. తన వాగ్దానంలో తప్పగా ఎన్ని అనుభవించినా నా పరుగు నేను కొనసాగిస్తాను, నా పరుగులో నేను నిలబడతాను, నా నియమంలో నేను నిలబడతా, నా లక్ష్యము వరకు నేను కొనసాగుతా అని ఒకే ఒక నిర్ణయానికి యోసేపు కట్టుబడి దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, వెనుకున్న వాటి అన్నింటినీ మరిచిపోయాడు. అందుకే మొదటి కుమారుడికి దాని గుర్తుగా మనుష్య అని పెట్టాడు. మనుష్య అనగా మరుచుట్ట అని అర్థమని కింద రాయబడింది. ప్రియులరా, మరుచుట్ట. ప్రియులరా, మనం మర్చిపోవాలి, పాతవన్నీ మర్చిపోవాలి. ప్రియులరా, మనల్ని వేధిస్తున్న సంగతులన్నీ మర్చిపోవాలి, మనల్ని బాధపెడుతున్న సంగతులు మర్చిపోవాలి, మనల్ని అవమానపరిచినటువంటి వారిని మర్చిపోవాలి, మనల్ని గాయపరిచే వారిని మర్చిపోవాలి, మనల్ని నష్టపరిచిన వారిని మర్చిపోవాలి, మన మీద అవిధేయత చూపించిన వారిని మర్చిపోవాలి. అవును ప్రియులరా, నా జీవితంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను. నన్ను నష్టపరిచిన వారిని మర్చిపోయాను. నన్ను ప్రియులరా కృతజ్ఞత లేనివారుగా జీవించిన వారిని మర్చిపోయాను. నన్ను బాధించిన వారిని నేను మర్చిపోయాను. నన్ను వెక్కిరించిన వారిని నేను మర్చిపోయాను. ప్రియులరా, నన్ను అనగదొక్కాలని అనుక్షణం ఆలోచించిన వారిని నేను మర్చిపోయాను. గురి అద్దగా పరిగెడుతున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, గురి అద్దకు పరిగెడుతున్నప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి. ఇది నియమము, మొదటి నియమము. అవి పెట్టుకుంటే నువ్వు ఈ లగేజ్ పెట్టుకుంటే పరిగెట్టలేవు సహోదరుడా సహోదరి. ఈ గంపలు పెట్టుకుంటే పరిగెట్టలేవు ప్రియ సహోదరుడా సహోదరి. ముందున్న వాటి కోసం వేగరపడా. ఏలియాతో చెప్తున్నాడు, నీవు శక్తికి మించినటువంటి ప్రయాణము కొనసాగించాలని. ఒక పూట భోజనం చేసి 40 రోజుల ప్రయాణం, 40 రోజులు పగలు రాత్రి. ఎంత శక్తికి మించిన ప్రయాణమో తెలుసా అండి. మనం ఒక పూట భోజనం చేసి 2 గంటలు మహా పని చేయగలుగుతాం. ఒక పూట భోజనం చేసి మహా అయితే ఒక 3-4 గంటల పని చేయగలుగుతామేమో. అది కూడా యవనస్తులైతే. మధ్య వయస్కులు వృద్ధులైతే అది కూడా చేయలేరు ప్రియులరా. అలాంటిది ఏలియా ఒక పూట భోజనం చేసి 40 దినములు పగలు రాత్రి ప్రయాణం కొనసాగించడం. ఒక పూట భోజనము మనకి 2 గంటలు 3 గంటలు వర్త్ అవుతుంది అనుకుంటే,
ఒక పూట భోజనము ఏలియాకి 40 రోజులు వర్త్ అయింది, పగలు రాత్రి పనిచేయడానికి ఉపయోగపడింది. అంటే నీవు తిన్న భోజనానికి, నువ్వు భుజించిన భోజనానికి ఎన్ని రెట్లు పని చేయాలి ఒకసారి కాల్కులేట్ చేసుకుంటే, ప్రియ సహోదరుడా సహోదరి, నీ శక్తికి మించిన ప్రయాణము ఎన్ని రెట్లతో ప్రయాణం చేస్తే, ఎన్ని రెట్లు ఎక్కువ శక్తిని పొందుకుని ప్రయాణం చేస్తే నువ్వు అధిగమించగలవో, చేరుకోగలవో ఆలోచన చేయి. సమయమంతా వెళ్ళిపోయింది. సుమారుగా 2 నెలల్లో నువ్వు నిర్బంధించబడ్డావు. నీకంటే సమయం 2 నెలలు 60 రోజులు ప్రయాణం చేసి ముందుకు వెళ్ళిపోయింది. నువ్వు వెనకబడిపోయి ఉన్నావు. కాలంతో పోటీపడే ఈ రోజుల్లో, కాలంతో పోటీపడే ఈ ప్రస్తుత కాలంలో, కాలము నిన్ను నన్ను ఎక్కిరిస్తూ ముందుకు కొనసాగిపోయింది సహోదరుడా సహోదరి. ఎందుకంటే దానికి విశ్రమించడం తెలియదు, దానికి ఆగిపోవడం తెలీదు, దానికి ఏమాత్రము కూడా వాటమును అంగీకరించడం కాలమునకు తెలీదు సహోదరుడా సహోదరి. నీవు నేనైతే ఇక్కడే ఉండిపోయాం, కానీ కాలం వెళ్ళిపోతూ ఉంది. నిన్ను నన్ను వేలుపెట్టి చూపిస్తూ ఉంది. ఎప్పుడు నువ్వు నన్ను అందుకోగలవు, ఎప్పుడు నన్ను చేరుకోగలవు, ఎప్పుడు నాకు రీచ్ అవ్వగలవు అని పిలుస్తూ ఉంది. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎన్ని రెట్లు శక్తికి మించి పని చేయాలో అర్థమవుతుందా? ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నీ ప్రయాణమును తిరిగి ప్రారంభించు సహోదరుడా సహోదరి. నీ ప్రయాణమును తిరిగి కొనసాగించు ప్రియ సహోదరుడా సహోదరి. ఎన్ని రెట్లు నువ్వు పనిచేయా, శక్తికి మించిన ప్రయాణం. పౌలు ముందున్న వాటి కోసమే వేగిరపడుతున్నాడు, ముందున్న వాటి కోసమే వేగిరపడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, యోసేపు అంటున్నాడు, నేను కష్టములు అనుభవించిన, బాధలు అనుభవించిన దేశములో దేవుడు నన్ను అభివృద్ధి పరిచినటువంటి రీతిని బట్టి నా రెండో వాడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టా. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి లేక ఫలము, అభివృద్ధి లేక ఫలము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలం అంట. ప్రియులారా గమనించండి, ఎక్కడైతే బాధ అనిపించాడో, ఎక్కడైతే కష్టం అనిపించాడో, ఎక్కడైతే కలత చెందాడో, ఎక్కడైతే అవమానాలు పడ్డాడో, ఎక్కడైతే తొక్కి వేయబడడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు జరిగాయో, ఆదరిస్తారనుకున్న వారే తరిమినటువంటి పరిస్థితులు అన్నీ అప్పగించిన వాడే ఈ రోజున నేరారోపణ చేసి జైల్లో పట్టించే పరిస్థితి. సహోదరుడా సహోదరి, ఎన్ని కష్టములు అనుభవించాడండి. ఆయన ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాడు, ముందున్న వాటి కోసమే బయలుదేరుతున్నాడు, ముందున్న వాటి కోసమే. ప్రియా సహోదరుడా సహోదరి, ముందున్న వాటి కోసం వేగిరపడండి. ఉన్నతమైనటువంటి బహుమానము స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి ప్రయాణమును ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా ముందున్న వాటి కోసం వేగిరపడండి. ముందున్నవన్నీ కూడా మేలుకరమైనవి, హానికరమైనవి కావని ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ప్రవచిస్తున్నాడు. హానికరమైనవి కావు. నీ జీవితంలో ఈ కష్టము నీకు ఆయన అనుమతించాడు అంటే, నీ జీవితంలో ఈ శ్రమలు నీ జీవితంలో జరగడానికి ఆయన అనుమతి ఇచ్చాడు అంటే, నీ జీవితంలో ఈ వేదనకరమైన పరిస్థితులను అనుభవించడానికి దేవుడు నీకు ఆ శ్రమలకు అనుమతి అనుగ్రహించాడంటే, ఆయనకి నీ మీద నమ్మకం, నువ్వు ఈ శ్రమలను హ్యాండిల్ చేయగలవని. ఆయనకి నీ మీద నమ్మకం, ఈ శ్రమలను నువ్వు డీల్ చేయగలవని. ఆయనకి నమ్మకం నీ మీద. నీవేమో ఆ నమ్మకాన్ని విడిచిపెట్టేస్తున్నావు, అధైర్యపడుతున్నావు. ఆ నమ్మకాన్ని విడిచిపెడుతున్నావు, బెంబెళ్ళెత్తిపోతున్నావు. ఆ నమ్మకాన్ని విడిచిపెట్టేస్తున్నావు, దిక్కులు చూడడం ప్రారంభించావు. ఆ నమ్మకాన్ని విడిచిపెట్టేసావు. ప్రియ సహోదరుడా సహోదరి, అయ్యో ఏమైపోతుందో దేవుడు వాగ్దానం చేశాడు నీకు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఉన్నతమైన పిలుపులో నిన్ను ఉంచాలని ఏర్పరచుకున్న వారి జాబితాలో నిన్ను ఆయన ఏర్పరిచాడు. జగత్పునాది వేయకముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకుని ఉండలేకపోతే నీవు ఈ మందిరానికి వచ్చి ఉండేవాడు కాదు.
ఆయన ఏర్పరచుకుని ఉండకపోతే నువ్వు ఆయన అంగీకరించేవాడవు కాదు. ఆయన నిన్ను ఏర్పరచుకుని ఉండకపోతే ఆయన యొక్క నామమును నువ్వు అంగీకరించి ఈ రక్షణను స్వీకరించేవాడు కాదు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఏర్పరచుకున్నవాడు నేను మరిచే దేవుడు కాదు. గురి వద్దకు ప్రయాణం ప్రారంభించు ప్రియ సహోదరుడా, సహోదరి, మరలా పునఃప్రారంభించు. శక్తికి మించినటువంటి ప్రయాణమును కొనసాగించటానికి కమాన్, ఈ రోజునే నువ్వు మేల్కో. చాలామంది చూస్తూ ఉన్నాం కదా, చాలామంది ఇంకా భలే దొరికిందిలే అవకాశం అని చెప్పి అణుగుకోడు పెట్టలా కూర్చున్నారు. అణుకోడు పెట్ట అంటే పల్లెటూరులో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, పట్టణాల్లో తక్కువ, కానీ విలేజెస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అణుకోడు పెట్టలా కూర్చుంటూ ఉంటారు. వీరేంటంటే ముందుకు వెళ్ళరు. ఆ కోడిపెట్ట ఎప్పుడు ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఎవరన్నా దగ్గరికి వెళ్తే తన యొక్క వెంట్రుకల్ని నెక్కబొడుస్తూ బెదిరిస్తూ ఉంటుంది. ఒక విధమైనటువంటి సౌండ్ చేస్తూ మనకి భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. దాన్ని ముట్టుకోవాలంటే కూడా మనకు భయం వేస్తుంది. అంతటి సుప్తా వ్యవస్థ అంటారు, అంటే ఒక విధమైనటువంటి గూడు కట్టిపోయినటువంటి స్థితిలోనికి అణుకోడి పెట్ట స్థితి అలాగే ఉంటుంది. ప్రియులారా, చాలామంది అలాగే ఉంటున్నారు. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పనివారంగా ఆయన ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం స్వతంత్రించుకోవడానికి ఇంత కష్టకాలంలో కూడా పరిచర్యను మేము ఆపలేదు. ప్రియులారా, ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, వీడియో కాల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా పరిచర్యను కొనసాగించుతూనే ఉన్నాం. ప్రియులారా, అనేక మందికి మేము ఎటకారంగా ఉండొచ్చు, నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ దేనికి వాక్యం చెప్తుంది, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తోంది, లోపము కలిగినది లెక్కలోనికి రాదు అని. ఈ ఆత్మల పంట పండించే మేము, ఆత్మల పంటను పండించేటువంటి సేవకులమైన మేము, ఆత్మల పంటను పండించేటప్పుడు సరైనటువంటి పంటను మేము పండించాలి. సరైనటువంటి ఉత్పత్తిని మేము ప్రొడ్యూస్ చేయగలగాలి. సరైనటువంటి పంటను మేము కోయగలగాలి. సరైనటువంటి పంట ఫలములను మేము కోసి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలి. ఈ పంటలు కోసిన తర్వాత మీరు గమనించండి, ఆ వంకాయలు లేకపోతే బెండకాయలు లేకపోతే కూరగాయలు మీరు రైతు బజారుకి వెళ్ళి కొంటూ ఉంటారు. ఆ దుకాణందారుడు లేదా యజమాని మనకు ఒక బుట్ట చేతిలో పెడతాడు, మీకు నచ్చినవి ఏరుకోండి అని. మనం ఏరుకుంటూ ఉంటాం. వంకాయలు కొంచెం మంచివన్నీ ఏరుకుంటూ ఉంటాం, మనకు నచ్చినవి ఏరుకుంటూ ఉంటాం. లోపము కలిగిన వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటాం. అది వంకాయ అయినా, బెండకాయ అయినా, బీరకాయ అయినా, ఉల్లిపాయ అయినా, మరొకటైనా మనం ఏం చేస్తామండి, లోపం ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టి మంచి వాటిని ఎంచుకుంటాం. దేనికోసం అండి? ఆ త్రాసులో పెట్టడానికి. ఎందుకండి? ఆ తూకంలో పెట్టడానికి. ఎందుకు ఎంచుకుంటామండి? ఆ త్రాసులో మేలైన దానిని మనము తూసి పొందుకోవడానికి. ప్రియ సహోదరుడా, మేలైన దానిని త్రాసులో తూసి మేలైన దానిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ షాపు యజమాని ఆ తూస్తూ ఉండగా పొరపాటున ఒక పుచ్చు కనబడిన, ఒక పుచ్చు వంకాయ కనబడిన, ఒక పుచ్చు బెండకాయ కనబడిన, చొట్టపడిపోయినటువంటి బంగాళదుంప కనబడిన, కుళ్ళినటువంటి ఉల్లిపాయ కనబడిన వెంటనే తూకం ఆపేయమంటాం. ఎందుకు? అది లోపమ కలిగిన దాన్ని తీసి వేసేదాకా మనం తూకాన్ని వేయొద్దంటాం. అది తీసి ఇంకొక ఉల్లిపాయ పెడితేనే కానీ, అది తీసి మరొక వంకాయ పెడితేనే కానీ మనం ఊరుకోం. మనము తీర్పు తీర్చేటప్పుడు బెండకాయల కోసము, వంకాయల కోసము తీర్పు తీరుస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉంటే ఆత్మల పంట విషయంలో మరి ఆయన ఎంత కేర్ఫుల్గా ఉంటాడో ఆలోచన చేయండి. రేపొద్దున నీ కొరకు నేను లెక్క అప్పచెప్పాలి. ఈ పంటలు కోసి ఆత్మలను అప్పగించే సమయంలో, ప్రభువా ఇదిగో అయ్యా నేను కోసినటువంటి పంట ఇదిగో, అయ్యా నేను కోసినటువంటి పంట ఇదిగో అని ఆయనకి ముందు పెడుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ప్రతి 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 ఆత్మను గమనిస్తాడు. ప్రతి క్రైస్తవ బిడ్డను చూస్తాడు. అయ్యా నేను ఆయన సన్నిధిలో పెట్టడానికి అవకాశం లేదు. ప్రతిదీ ఆయన గమనిస్తాడు. ఒకవేళ పొరపాటున గుంపులో
మనకు ఒక సామెత ఉంది, గుంపులో గోవిందా అని. అలా తోసి అందరితో కలిపి నిన్ను పంపించేద్దామంటే, అందరితో కలిసి ఆ గుంపులో నిన్ను పెట్టాలని చూస్తే సహోదరుడా సహోదరి, ఆయన నేత్రములో పాతాళ గర్భములో ఉన్నటువంటి అంధకారంలో పాతాళ గర్భంలో ఉన్నటువంటి స్థితిని కూడా ఆయన స్పష్టంగా చూడగలడం. అలాంటిది నువ్వు గుంపులో కలిపి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు ప్రియ సహోదరుడా సహోదరి. ఆగో, ఇది లోపము కలిగినటువంటి ఆత్మ. ఆగో, ఈ సహోదరి లోపము కలిగినటువంటి స్థితిలో ఉంది. ఆగు, ఈ సహోదరుడు లోపము కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు అంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. నేను సరైన రీతిలో పెట్టడం కొరకే ఇంత కష్టకాలంలో, ఇంత శ్రమ కాలంలో కూడా వాక్యమును అందించడానికి మేము పరిగెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, సమయమనక ప్రయాసపడండి. ప్రియ సహోదరుడు, అసమయమనక ప్రయాసపడండి. దేవుని ఒక వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో ఈ విలువైనటువంటి మాటలు నీ హృదయాన్ని తాకగలిగితే, ఇదిగో యేసేపు వెనుకున్న వాటినన్నిటిని మరిచి తన ప్రయాణమును కొనసాగిస్తున్నాడు. ముందున్న వాటి కోసమే వేగిరపడుతున్నాడు. ఎక్కడైతే కష్టములు అనుభవించాడో, ఎక్కడైతే శ్రమలు అనుభవించాడో అక్కడే అభివృద్ధి చెందాడట. నువ్వు ఎక్కడైతే ఈ క్షామం అనుభవిస్తున్నావో, ఎక్కడైతే కష్టం అనిపించావో, ఎక్కడైతే అవిధేయతలు ఎదురు చూసావో, ఎక్కడైతే కృతజ్ఞత లేని వారిని నువ్వు భరించావో, అక్కడే నేను దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నా జీవితంలో నేను ఇది కలిగి ఉన్నాను. నేను ఎక్కడైతే బాధలు అనుభవించానో, ఎక్కడైతే శ్రమలు అనుభవించానో, ఎక్కడైతే అవిధేయులను నేను ఎదుర్కొన్నానో, ఎక్కడైతే కృతజ్ఞత లేని వారిని నేను చూశానో, ఎక్కడైతే ప్రియులారా నేను ఇబ్బందులు పడ్డానో, అక్కడే దేవుడు నన్ను అదే పట్టణంలో అభివృద్ధి పరిచాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్న వారి జాబితాలో ఉంచాడు. ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానం. అందుకే పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరలా ఒకసారి చూసినట్లయితే, ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి మనము మరొకసారి గమనించినట్లయితే దేనికి వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. చాలామందికి కొన్ని విపరీతమైనటువంటి తాత్పర్యాలు ఉంటాయి. ఇంత వాక్యం చెప్పిన తర్వాత కూడా, ఇంత వాక్యమును బోధించిన తర్వాత కూడా, ఇంత ప్రయాసతో దేవుని యొక్క వాక్యమును ముందుకు తీసుకొచ్చిన తర్వాత కూడా విపరీతమైనటువంటి తాత్పర్యాలు కలిగిన వారు చాలామంది ఉంటారు. అందుకనే 15వ వచనంలో అంటాడు, కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఏ తాత్పర్యం అండి? ముందున్న వాటికి వేగిరపడదాం, వెనుకున్న వాటిని మరిచిపోదాం, వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచిపోయి ముందున్న వాటి కోసకే వేగిరపడదాం. క్రీస్తునందు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానమును స్వతంత్రించుకోవడానికి గురియెత్తగే పరిగెడదాం అనేటువంటి తాత్పర్యము ఎవరు కలిగి ఉంటారటండి? మనలో సంపూర్ణులమైన వారికి మాత్రమే తాత్పర్యం ఉంటుంది. ప్రియులరా, మీలో అసంపూర్ణమైనటువంటి స్థితి ఉంటే కనుక ఈ తాత్పర్యం ఉండదు. వేరే తాత్పర్యాలు ఉంటాయి, వేరే అర్థాలు ఉంటాయి. నేను చెప్పినటువంటి వాక్యములో వక్రీకరణలు ఉంటాయి. దేవుని యొక్క దాసుడిగా బయలుపరిచినటువంటి సంగతుల్లో వక్రీకరణలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఈ తాత్పర్యంలో లేరు, వేరే తాత్పర్యంలో ఉన్నారు. ఎవరైతే సంపూర్ణమైనటువంటి స్థితి కలిగి ఉంటారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి బిడ్డలుగా ఉంటారో వారు మాత్రమే ఈ తాత్పర్యాన్ని కలిగి ఉంటారు. యోసేపు ఈ తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాడు. ఐగుప్తు దేశములో ఉన్నతమైనటువంటి స్థానమును అధిరోహించగలిగాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తాత్పర్యము కలిగిన వారు సంపూర్ణంగా ఉంటారు. సంపూర్ణమైన వారే ఈ తాత్పర్యం కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు గనక సంపూర్ణుడిగా ఉంటే గనక, పరిపూర్ణుడిగా ఉంటే గనక నీవు కూడా ఇదే తాత్పర్యాన్ని కలిగి ఉండు.
ఎందుకంటే పౌలు చిన్న టిప్ చెప్తున్నాడు. నీవు కనుక ఈ తాత్పర్యము కలిగి ఉంటే, ఒకవేళ నువ్వు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్నాయడలా అది దేవుడు మీకు బయలుపరచును. ఈ తాత్పర్యము కలిగి ఉంటే చాలు. ఒకవేళ నీలో ఇంకొక తాత్పర్యం ఉంటే, ఒకవేళ నీలో మరొక ఉద్దేశం ఉంటే, ఎప్పుడైతే ఈ తాత్పర్యం నీలో ఉంటుందో, ఎప్పుడైతే ఈ భావం నీలో ఉంటుందో, ఎప్పుడైతే ఈ వాగ్దానం నీలో పనిచేయడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఉండడానికి ఇష్టపడతావో, అప్పుడు నీలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని కూడా, నీలో ఉన్నటువంటి భావాజాలాన్ని కూడా, నీలో ఉన్నటువంటి ఉద్దేశములను కూడా ఆయన బయలుపరుస్తాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన తాత్పర్యంలోనికి నువ్వు రాకుండా నీ ఉద్దేశాలను, నీ యొక్క తాత్పర్యములను నువ్వు బయలుపరచాలనుకుంటే అవి బయలుపరచబడే పరిస్థితి లేదు సహోదరుడా సహోదరి. బయలుపరచాలంటే బయలుపరచబడే పరిస్థితి లేదు. నీవు ఇందులోనికి వస్తే, ఆయన తాత్పర్యములకు వస్తే, నీవు నీ మనసులో కలిగి ఉన్న తాత్పర్యములను, భావాజాలములను, ఉద్దేశములను ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ముగిస్తున్నాను. చాలామంది అంటారు, చాలామంది జీవితాల్లో ప్రాముఖ్యముగా క్రైస్తవులలో ఈ మాట వింటూ ఉంటాం. వాడికి అన్నీ ఉన్నాయండి, వాడికి ఏంటంటే వాళ్ళ నాన్న సంపాదించి పెట్టాడు, వాడికి ఏంటంటే మంచి ఉద్యోగం ఉంది, వాడికి ఏంటంటే మంచి వ్యాపారం ఉంది, వాడికి ఏంటండి ఆమెకి ఏంటండి, అబ్బా ఆ సంఘానికి ఏంటండి, లేకపోతే వీరికి ఏంటండి, వాడికి ఏమిటండి తాత ముత్తాతలు సంపాదించి పెట్టారండి. ఈ తాత్పర్యం చాలామంది కలిగి ఉంటారు పిల్లరా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాడని వీడని లేదు ప్రియులరా. అందరూ కూడా జీరోనే, అందరూ కూడా సున్నానే, అందరూ కూడా జీరోనే. ప్రతి ఒక్కరు కూడా ప్రారంభం నుంచే ప్రారంభించాలి, మళ్ళా లేచే ప్రారంభించాలి, మళ్ళా లేచే మొదలు పెట్టాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఈ గడ్డు కాలం అలాగుంది, ఈ క్షామకాలం అలాగుంది ప్రియ సహోదరుడా సహోదరి. అందుకే అంటున్నాడు, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఈ క్షణానికి మనకి ఏది లభించిందో, ఈ సమయానికి మన దగ్గర ఏది ఉందో, ఈ రోజుకి ప్రియర మన దగ్గర ఏమి మనం స్వతంత్రించుకున్నామో, ఏది మనం కలిగి ఉన్నామో దానిని బట్టి మనం నడుచుకుందాం, దానిని బట్టే మనం ప్రారంభిద్దాం, దాన్ని బట్టి మనం ప్రయాణమును కొనసాగిద్దాం, దానిని బట్టి మనం పరుగును తుదిముట్టిద్దాం. నమ్మకంతో నేను పరుగు కొనసాగిస్తున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, దీనికి వాక్యము నీకు అర్థమవుతే కనుక, ప్రియ సహోదరుడా సహోదరి, నీకు వాక్యం అర్థమవుతే కనుక ఈరోజు నీ దగ్గర ఉన్న దానిని బట్టి నడుచుకోవడం ప్రారంభించు. ఏది కలిగి ఉన్నావో దానిని బట్టే, వాడికి ఏంటండి విడిచిపెట్టే, నీకేమున్నది దాన్ని బట్టి నడుచుకోవడం ప్రారంభించు. ఆమెకి ఏంటండి విడిచిపెట్టే, నీకు ఏమి ఉన్నదో దాన్ని బట్టి నడుచుకో. వాడికి ఏంటండి విడిచిపెట్టే ప్రియ సహోదరుడా సహోదరి. చాలామంది ఇది చాలా ఒక మూర్ఖమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వాడికి ఏమిటండి ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇచ్చినటువంటి తలంతి ఏదైతే ఉందో, ఈ క్షణంలో ఈ సమయంలో నీకు ఇవ్వబడినటువంటి తలంతి ఏదైతే ఉందో ఆలోచన చెయ్యి. ఏమీ లేదండి, అంతా అయిపోయింది, నేను సంపాదించుకుందంతా తినేస్తామండి, ఖర్చు అయిపోయిందండి, పైసా లేదండి, వ్యాపారంలో సంపాదించిందంతా వెళ్ళిపోయిందండి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా నీ కాళ్ళు పనిచేస్తున్నాయి, ఇంకా నీ చేతులు పనిచేస్తున్నాయి, ఇంకా నీవు మాట్లాడగలుగుతున్నావు, నీ నేత్రములు చూడగలుగుతున్నాయి, నీకు శక్తి నీ ఒంట్లో పనిచేస్తోంది, నీ కొరకు సూర్యుడు ఉదయించగలుగుతున్నాడు, నీ కొరకు పగలు ఇవ్వబడుతుంది, నీ కొరకు రాత్రి ఇవ్వబడుతోంది. నియమింపబడినటువంటి దినములలో ఏ ఒక్కటి కూడా తక్కువ చేయకుండా దేవుడు ప్రతి దినమును నీకు ఇస్తున్నాడు. ఏముంది ప్రియ సహోదరుడా సహోదరి? అన్నీ ఉన్నాయి, కానీ నీలో ఆ గురి లేదు. అన్నీ ఉన్నాయి, పరిగెత్తాలనేటువంటి నిర్ణయం నీలో లేదు. అన్నీ ఉన్నాయి, ఒక నిబంధన నీలో లేదు. అన్నీ ఉన్నాయి, పరిగెత్తుదామనేటువంటి ఆశ నీలో లేదు సహోదరుడా సహోదరి.
లేచి నిలబడదామన్నటువంటి తీర్మానం నీలో లేదు సహోదరుడా, సహోదరి. నువ్వు నీకున్నటువంటి తాత్పర్యమును విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యము మనకు ప్రబోధిస్తున్నటువంటి తాత్పర్యమును నువ్వు కలిగి ఉంటే నువ్వు సంపూర్ణుడిగా మార్చబడతావు. నువ్వు సంపూర్ణుడిగా మార్చబడినప్పుడు నీకు కలిగి ఉన్నటువంటి తాత్పర్యములు కూడా వాక్యపు వెలుగులో బయలుపరచబడతాయి. రయా సహోదరుడా, సహోదరి, నీకు కలిగి ఉన్న దానిలో ఏమి కలిగి ఉన్నావో దానిలోనే ప్రయాణం ప్రారంభించు. నీ నడక ప్రారంభించు. నువ్వు ఏది పొందుకుని ఉన్నావో దానిలోనే ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి మా యేసయ్య, నీ బలమైనటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో నాయనా, అయ్యా గురి యొద్దకే మేము పరిగెట్టుచున్నాం. అయితే ప్రభా మేము నియమం లేకుండా పరిగెట్టే వారంగా ఉంటుంటాం. అయ్యా నీరసించిపోయే వారంగా ఉంటాం. అయ్యా ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను బట్టి, గడ్డు కాలమును బట్టి, కష్టకాలమును బట్టి ప్రభా నీరసించిపోతూ ఉంటాం. ప్రభా ఇదిగో నీ వాక్యం చెప్తోంది, లేమో శక్తికి మించినటువంటి ప్రయాణమును కొనసాగించటానికి సిద్ధపడు అని నీ వాక్యం చెప్తుంది ప్రభా. అవును ప్రభా, ఈ ప్రయాణమును కొనసాగించటానికి పౌలు 2 నియమాలు మాకు చెప్తున్నాడు. 1, వెనుక ఉన్న వాటిని మరిచిపోండి. 2, ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తండి. ఇదిగో ప్రభా, యేసోపు తన జీవితంలో వెనుకున్న వాటినన్నిటినీ, తన ఇంటి వారిని మరిచిపోవడానికి, తన కలిగిన బాధలన్నిటినీ మరిచిపోవడానికి నీవు చూపినటువంటి కృపను బట్టి తన కుమారుడికి మనుష్య అని పేరు పెట్టాడు. అవునయ్యా, మనుష్య అని పేరు పెట్టాడు. మనుష్య అనగా మరుచుట. ఇదిగో ప్రభా, తాను బాధ చెందినటువంటి, తాను బాధ అనుభవించినటువంటి, తన కష్టములు పొందినటువంటి దేశములోనే తాను అభివృద్ధి చెందినటువంటి స్థితిని బట్టి, ఫలము పొందినటువంటి స్థితిని బట్టి తన 2వ కుమారునికి అప్రాయం అని పేరు పెడుతున్నాడు ప్రభా. అనగా అభివృద్ధి అని అర్థము, అనగా ఫలమని అర్థమని నీ వాక్యం సెలవిస్తోంది ప్రభా. అవును ప్రభా, మేము వెనుక అయా మాకు కలిగినవన్నీ మర్చిపోయి వేగిరపడినట్లయితే మేము కూడా ఈ అభివృద్ధిని స్వతంత్రించుకోగలుగుతాం. మేము కూడా నైనా ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి బహుమానమును స్వతంత్రించుకోగలుగుతాం ప్రభా. అక్షయ కిరీటమును స్వతంత్రించుకోగలుగుతాం ప్రభా. ఇదిగోనైనా అనేక మందికి ఇదిగోనైనా సాక్ష్యంగా నిలబడగలుగుతాం ప్రభా. ఇదిగోనైనా ఈ వాక్యము వింటున్న ప్రతి వారిలోనూ, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలోనూ నీ ఆత్మకార్యము జరిగించండి. ఇదిగోనే వెత్తబడిన వాక్యము అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా ఫలింపబడుటకును, అయా ఫలింపబడినటువంటి వాక్యము అభివృద్ధి చెందుటకును, నాయనా ఉపయోగార్థమైనటువంటి జీవితము కట్టుకున్నటకును ఉపయోగపడినట్లు సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.